ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో 1/70 యాక్ట్ చట్టం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీలో బంద్కు వామపక్షాలు పిలుపునిచ్చారు. ఏజెన్సీ మండలాల్లో 2 రోజుల పాటు బంద్ జరగనుంది. ఏజెన్సీలో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, షాపులు అన్ని మూసేసి ప్రశాంతత వాతావరణంలో వామపక్షాలు బంద్ చేస్తున్నారు. వామపక్షాల పిలుపుకు మద్దతు తెలుపుతూ వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా నిలిపివేయడం జరిగింది. చెప్పాలి అయ్యన్న పాత్రుడు గిరిజనులకి క్షమాపణ చెప్పాలి అయ్యన్న పాత్రుడు గిరిజనులకి క్షమాపణ చెప్పాలి అయ్యన్న పాత్రుడు అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయాలి అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయాలి అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. వెంటనే రాష్ట్ర ఐక్యత ఏ ప్రజలు చేయండి మన్యం బంధున ఏ ప్రజలు చేయాలి మన్యం బంధున చలం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సంఘాలు అఖిల పక్షాల ఆధ్వర్యంలోని మన్యం బంద్ జరుగుతోంది. ఈరోజు రేపు ఈ బంద్ జరుగుతోంది. ఈ జరగటానికి ప్రధాన కారణం చింతకాయల అయ్యన్న పాత్రుడు మన అసెంబ్లీ స్పీకర్ గారు అరకు ఉత్సవాలకు వచ్చి ఏజెన్సీ ప్రాంతంలోని 170 చట్టం ఉండటం వల్ల ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి జరుగుతలేదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే గిరిజనులు పెట్టలేరు. కాబట్టి గిరిజనేతలకి అవకాశాలు కల్పించేటట్టు 170 చట్టంలో సవరణ చేయాలని వాళ్ళు వ్యాఖ్యానించారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 170 చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఈ రకంగా మాట్లాడటం సరైనది కాదంటున్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అడవక్కుల చట్టం వచ్చింది. 2006లో అడవక్కుల చట్టం వచ్చింది. ఈరోజు పట్టాలు లేవు. ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా భూములు కొంతమంది గిరిజనేతలు సాగులో ఉన్నారు. వాటిని బయటికి తీసి గిరిజనులు పంచాలి. ఈరోజు ఏలూరు జిల్లాలోని 57,000 ఎకరాలు భూమి అన్యకాంతమైంది. అది గిరిజనులకు సంబంధించిందని ఆనాడు రెడ్డి నాయక్ గారు అన్నారు. ఈ రోజు కూడా ఆ భూములు బయటికి తీయలేదు. ఏమైనాయో ఈ రోజు కూడా తెలియదు. కాబట్టి 170 చట్టాన్ని, అడవక్కుల చట్టాన్ని అభివృద్ధి వాటిని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాటిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. మొత్తం ఎక్కడికెక్కడ విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు మొత్తం అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో అయ్యన్న పాత్రుడు ఈ గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఆయన ఇది నేను తప్పు చెప్పానన్నది ఆయన పొరపాటు చెప్పానన్నట్టు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. కానీ అది ఎక్కడా లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఉంది. ఈరోజు మన పోలవరం నియోజకవర్గంలోని సిరి బాలరాజు ఎమ్మెల్యే గారు ఆయన 170 చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధి. ఆయన కూడా ఈరోజు చూడండి, ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీసీ కోర్టులో కేసులు వేస్తే వాటిని అనుకూలంగా గిరిజనేతలకి నోటీసులు వస్తూ ఉన్నాయి. ఆ నోటీసుల్ని వాళ్ళు కావాలని డబ్బుల కోసం ఇలా పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టండి, అలాంటి వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే గిరిజనేతల సంఘాలు పెట్టుకోండి, మేము మీకు అండగా ఉంటామని ఒక గిరిజన రిజర్వేషన్లో ఎన్నికైన శ్రీ బలరాజు గారు మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఆయన గిరిజన పక్షానా, గిరిజనేత పక్షానా? వాళ్ళు 170 చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ చట్టాలన్నీ వాళ్ళకి దోచిపెట్టాలనుకుంటున్నారా అన్నది ఆయన కూడా ఈ బంద్ సందర్భంగా సమాధానం చెప్పాలి. ఏ అయ్యన్న పాత్రుడు చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఇక్కడ సిరి బాలరాజు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏజెన్సీ చట్టాలు జోలికొస్తే సిరి బాలరాజు అయినా అయ్యన్న పాత్రుడు అయినా ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ఖచ్చితంగా వాళ్ళని తగిలిద్ది, వాళ్ళకి ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మీరు 5 ఏళ్ళు పరిపాలన చేసే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడాలి, గిరిజన పక్షాన్ని మాట్లాడాలి, ఆదివాసీ చట్టాలకి అండగా నిలబడాలి. ఆ రకంగా మాట్లాడుకుంటా మీరు ఈ రకంగా పేలాపన చేస్తే మాత్రం గిరిజన సంఘాలు ఊరుకోవు, ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నారాయణ రాఘవ, సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు బంద్ చేయటం ప్రధాన కారణం చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. విశాఖపట్నంలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి చట్టాలను సవరణ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడటం అనేది చాలా అన్యాయమైంది. ఈరోజు ప్రధానంగా
ఈ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి కాకపోవడం గల కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వాలు అనేది మేము ప్రధానంగా భావిస్తున్నాం. ఈరోజు 70 చట్టాన్ని సవరించడం అంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఒకళ్ళే దీని వెనకాల లేరు. దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం ఉందనేది కూడా మా పార్టీ మేము భావిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఆలోచన విధానాన్ని ఏ రోజు కూడా ఈ ప్రభుత్వాలు తీసుకురావద్దనేది మా యొక్క ఆలోచన. అదేవిధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటల్లో ఈరోజు వాళ్ళు ప్రధానంగా ఆలోచించాల్సింది గిరిజనులు అభివృద్ధి కాకపోవడం గల కారణం ఈ ప్రభుత్వాలు అనేది కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే రోడ్లు వేయకపోవటం, వాళ్ళకి స్కూల్ కట్టించకపోవటం, వాళ్ళకి విద్య అదేవిధంగా చదువు విషయంలో కూడా వైద్య విషయంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు వెనకబడుతనం ఈరోజు స్పష్టం కానొస్తుంది. అది గిరిజనుల మీద స్పష్టం కానొస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యాల్ని వెంటనే అయ్యన్న పాత్రుడు ఉపసంహరించాలని సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీగా ఆదివాసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. 1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం నిర్వహించిన ఏజెన్సీ బంద్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే తెల్లం పాలరాజు మాట్లాడడం జరిగింది. 1/70 చట్టం ఆదివాసులకు గుండెకాయ లాంటిదని అన్నారు. దానిని పకడ్బందీగా చట్టాన్ని అమలు చేయవలసింది పోయి సవరణ చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. మరి ఏజెన్సీ మరి బంధుకి మరి పిలుపుకి మరి పూర్తి మద్దతు మరి తెలుపుతున్నాను. ఈ బంధులో ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఈ బంధులో పాల్గొనడమైంది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 170 చట్టాన్ని సవరించాలని వ్యాఖ్యల్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టాలు తయారు చేసే శాసనసభ ప్రతి హోదాలో ఉండి అవగాహన రహితంగా మాట్లాడడం మరి సరికాదు. 170 చట్టం ఆదివాసీ గిరిజనులకి గుండెకాయ లాంటిది. ఆ చట్టాన్ని మరి పకడ్బందీగా అమలు చేయకపోగా మరి పారిశ్రామికవేత్తలకి లబ్ధి చేకూర్చే విధంగా మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడడం చాలా దుర్మార్గం. వెంటనే అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఆదివాసీ గిరిజనులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆదివాసీ గిరిజన చట్టాలు జోలికి వస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ని చట్టాలున్న ఆదివాసీ గిరిజనులు ఇంకా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఉన్న చట్టాలని పకడ్బందీగా అమలు చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యల యొక్క అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేయాలి. ప్రభుత్వం నుండి సమాధానం రావాలని మరి డిమాండ్ చేస్తూ ఈరోజు మరి అఖిల పక్షాలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మరి శాంతియుతంగా ఈరోజు బంద్ని నిర్వహిస్తున్నారు. ఈ బంద్కి మరి సంపూర్ణమైన మద్దతు కూడా మరి మేము కూడా మరి తెలుపుకుంటూ మరి ఈ యొక్క విషయంలో ఆదివాసీ గిరిజనుల యొక్క చట్టాలని మరి పరిరక్షించవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పటికైనా కానీ మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు